రాత్రి 7:30 మీ ఈటీవీలో. నీ కళ్లకు గంతలు కట్టి వాళ్ళు చూపించాలనుకున్నదే నీకు చూపిస్తున్నారు. అదే నిజమనుకుంటున్నావు నువ్వు. ఒక్కసారి ఆ గంతలు తీసి చూడు. నీకోసం ఆరాటపడే కళ్ళు నీకు కనిపిస్తాయి. ఇన్నాళ్ళు నీ మనసులో ఉన్న ప్రేమ ఏమైపోయింది అని అనుకున్నాన్రా. కాని ఇప్పుడు అర్థమైంది. ఆ ప్రేమ తాలూకు గాయమేదంతా. అత్తకి నీ బాధ చెప్పుకున్నావు కదా. ఇక ఏం చేయాలో అది నేను చేస్తాను. మీరు చెప్పిన వర్క్ అయిపోయింది. అత్తమ్మా. వసుంధర చెప్పు. మీరు చెప్పిన వర్క్ అయిపోయింది. ఒకసారి చూస్తారా, లేదంటే తర్వాత రానా? పర్వాలేదు. ఈ హైవే ప్రాజెక్ట్ మనకి రావడం చాలా ముఖ్యం. మన దగ్గర పనిచేసేవాళ్లు సేఫ్గా ఉంటారు. అలాగే కొన్ని వందల మందికి మనం పని కల్పించబోతున్నాం. ఇప్పుడే డిస్కస్ చేద్దాం. అమ్మా, పిలిచావంట? నన్ను పిలిచావని మేనేజర్ చెప్పాడు. ఇక నుంచి తన్ని మేడం అని పిలవమని చెప్పు వసుంధర. పిలిచారంట మేడం, మేనేజర్ చెప్పాడు. నేను ఆల్రెడీ నీతో డిస్కస్ చేసిన విషయమే. నిన్ను మేనేజర్గా డిమోట్ చేసిన తర్వాత కూడా నీ పెర్ఫార్మెన్స్లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ కనిపించలేదు అని క్లియర్గా చెప్పాను. ఈ ఇంట్లో నిన్ను భరించినట్టు కంపెనీలో భరించడం చాలా కష్టం. ఇప్పటి వరకు ఏ విషయంలోనూ నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోలేదు. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకే అవకాశం ఇచ్చావని? అవకాశాల కోసం అడుక్కునేవాడు ఏదీ సాధించలేడు. అవకాశాల్ని సృష్టించుకునేవాణ్ణి ఎవ్వరూ ఆపలేరు. నేను వసుంధరకి ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. అయినా తన సందర్భం వచ్చినప్పుడల్లా ఏం చేయగలదో నిరూపించుకుంటూ వచ్చింది. నీ కింద పనిచేస్తున్న కార్తిక్కి కూడా ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. తను కూడా నేను హైవే కాంట్రాక్ట్ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవుతాను, నన్ను పంపించండి అని అడిగి మరీ ఆ పని చేస్తున్నాడు. అందుకే తనని ప్రమోట్ చేసి నిన్ను మళ్ళీ డిమోట్ చేస్తున్నాను. ఇక నుంచి నువ్వు మేనేజర్గా కాదు, ఎగ్జిక్యూటివ్ పొజిషన్లో పనిచేస్తావు. ఇక్కడ కూడా నువ్వు ఇంప్రూవ్ చేసుకోకపోతే కన్నాను కదా, పోషిస్తానేమో కానీ పని చేయకుండా ఇలా కూర్చోపెట్టను. ఆఫీస్ బాయ్ పొజిషన్లో ఉంచడానికి కూడా ఆలోచించను. గుర్తుపెట్టుకో. ఇది నిన్న మీ మీద అరిచినందుకు రివెంజా? కక్ష సాధింపు చర్య అంతేనా? నేను కక్ష తీర్చుకునే అంతలా ఏం సాధించలేదు. ఒకవేళ మేనేజ్మెంట్ డెసిషన్ నీకేమైనా ప్రాబ్లం అయితే ఈ ఆఫీస్ నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు. ఇన్నాళ్ళు ఈ కంపెనీ నాది అనుకున్నాను, కానీ ఇక్కడ నేనేంటో నా పొజిషన్ ఏంటో కళ్ళకి కట్టినట్టు చెప్పారు. చూస్తాను ఈ వసుంధర, ఆ కార్తిక్ ఈ కంపెనీని ఎంతవరకు లేపుతారో. వీళ్ళని నమ్ముకొని మీరు ఎక్కడి వరకు వెళ్ళగలరు? ఇంతకన్నా నా ఆత్మాభిమానాన్ని చంపుకొని ఇక్కడ పని చేయలేను. థ్యాంక్ యూ మల్లికా మేడం.
మిస్టర్ ధ్రువ ప్రతాప్, 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 మిస్టర్ ధ్రువ ప్రతాప్. మీరు పారిపోవడం తప్ప ఏమీ చేయలేరని మేనేజ్మెంట్కి అర్థమైపోయింది. మీ నెక్స్ట్ మూవ్ ఇదే అని కూడా మేము ఊహించాము. వెళ్ళాలనుకుంటే హ్యాపీగా వెళ్ళండి, కానీ వెళ్లే ముందు నేను పర్ఫామ్ చేయలేకపోతున్నాను అని రిజిగ్నేషన్ లెటర్ రాసి మీ ఓటమిని ఒప్పుకొని వెళ్ళండి. లేదా పద్ధతి ప్రకారం రాజీనామా ఇచ్చాక పూర్తి చేయాల్సిన నోటీస్ పీరియడ్ 1 నెల చేసి బయటికి వెళ్ళండి. వెళ్తాను, కానీ ఈ నెలలో ఇక్కడ నేనేమి చేయగలను చేసి మీ అందరికీ సమాధానం చెప్పి వెళ్తాను. నువ్వు వాణ్ణెందుకు ఆపావు? నేను డిమోట్ చేస్తాను అంటే వాడు రిజైన్ చేస్తాను అంటాడని నాకు తెలుసు. ఈ పవరు, డబ్బు కవచంలో ఉన్నంతవరకు వాడు ఏదీ చూడలేకపోతున్నాడు. ఇవన్నీ దూరమైన రోజున వాడికి వీటన్నిటి విలువ తెలుస్తుంది. చచ్చినట్టు కాళ్ళు బేరానికొస్తాడు. ఇప్పుడైనా తెలుసుకోవాల్సింది పవర్ని, డబ్బుకి ఉన్న విలువని కాదత్తమ్మా, ప్రేమ, ఆప్యాయతకి ఉన్న విలువ. మీరు చెప్పింది చేస్తే ఆయన తిరిగి వస్తారు, కానీ మారి రారు కదా. డబ్బు కోసమో అభిమానం కోసమో నటించడం మొదలు పెడతారు. దానివల్ల మనం సాధించేదేముంది, ఆయన సాధించేదేముంది? ఈ సమయంలో మనం వదిలేస్తే పగలు కూడా తాగడం మొదలు పెడతారు. అంతకన్నా ఏం జరుగుతుంది? చూద్దాం, ఈ పంతంతో ఏదైనా సాధిస్తారేమో. ఆ వసుంధర పరీక్ష రాయకూడదు అని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆపలేకపోయాను. అదే కాదు, ఏమీ చేయలేకపోతున్నాను, ఏదీ ఆపలేకపోతున్నాను. ఎస్టేట్లో నా చేత చెంపదెబ్బ తిన్నాక కూడా ఏడుస్తూ నోరు మూసుకున్న ఆ వసుంధర నా సూట్ కేసుని కాలితో బయటికి తంతే చూస్తూ కూర్చోవలసి వచ్చింది. అన్నీ మూసుకొని అది చెప్పినవన్నీ చేయాల్సొచ్చింది. ఆఖరికి అది పెత్తనం చలాయిస్తే పని మనిషిలా బతకాల్సొచ్చింది. ఛ! ఆ ఇంటికి కోడలిగా వెళ్లాల్సిన నేను నెల రోజులు కూడా నా స్థానాన్ని కాపాడుకోలేకపోయాను. షిట్! కనీసం ఆ ఇంట్లో పని మనిషి స్థానానికి కూడా పనికి రాదని తీసి పడేసిన ఆ వసుంధర అందర్నీ తన గుప్పెట్లో పెట్టుకొని తోలు బొమ్మలాట ఆడిస్తోంది. అది ఎలా కదిపితే అందరూ అలా అడుగులు వేస్తున్నారు. షిట్! ఎలా? ఇదంతా ఎలా జరిగింది? ఎప్పుడు ఆ వసుంధర ఆ ఇంట్లో అంతలా పాతుకుపోయింది? అది చేసిందేంటి, నేను చెయ్యిందేంటి? ఏమీ అర్థం కావడం లేదు. ఇంకా అది మహారాణిలాగా దర్జాగా అనుభవిస్తుంటే నేనిలా ఏమీ చేయలేక మామూలు మనిషిలా మిగిలిపోవాలా?
అన్ని అవకాశాలు మూసుకుపోయినట్టేనా? మల్లిక ఆంటీనే గెలిచింది. ఇంకా దానికి తిరిగి ఉంది. గ్రీష్మ ఓడిపోయినట్టేనా? నా చేతిలో ఏమీ లేదా? షిట్. సైమన్ కంపెనీ వాళ్ళు నేను కాల్ చేసినప్పుడు మీతో మాకేం అవసరం లేదన్నారు. ఇప్పుడు వీళ్ళకేదో అవసరం పడి ఉంటుంది. మేడం బాగున్నారా? నా యోగక్షేమాలు మీకు అవసరం లేదని నాకు తెలుసు. విషయం ఏంటో చెప్పండి. అదే ఆ హైవే కాంట్రాక్ట్కి సంబంధించి బిడ్ ప్రైజ్ కావాలి మేడం. అది మీకు నేనివ్వటం కష్టమే. అది అప్రూవ్ చేసేది మీ నాన్నగారే కదా అని. అదే సమస్య. మీకు మా నాన్నగారి నిజాయితీ గురించి తెలుసు కదా. కంపెనీకి సంబంధించి అన్ని విషయాలు చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు, చాలా సీక్రెట్గా ఉంచుతారు. మీరు ఆ ప్రైజ్ కోసం కాల్ చేస్తుంటే నా నుంచి మీకు ఎలాంటి సహాయం అందకపోవచ్చు. మీరే అలా అంటే ఎలా మేడం? మీరు తలుచుకుంటే అది చేయగలరు. మీరు మోటివేట్ చేయగానే నేను ఉబ్బిపోయి రక్తాలు చిందించి పోరాటానికి ఇదేమీ సినిమా కాదు. నాకంటూ కొన్ని లెక్కలుంటాయి. ఏది చేయగలనో వాటికి మాత్రమే మాటిస్తాను. ఆలోచించండి మేడం. రాజీవ్ సార్ దగ్గర నుంచి బిడ్ ప్రైజ్ తీసుకోవడం కష్టమైతే ఆఫీస్లో రాజీవ్ సార్ అంటే పడని వాళ్ళు ఒక్కళ్ళైనా ఉంటారుగా. వాళ్ళని పట్టుకుంటే మనకు ఆ రేట్ తెలిసే అవకాశం ఉంటుంది కదా. మీరు చెప్పినట్టు ఈ ఒక్క ఆఫీస్లోనే కాదు, పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లోనే రాజీవ్ సార్ అంటే దేవుడు. మీరన్నట్టు ఆయనంటే పడనివాడు ఒక్కడంటే ఒకడున్నాడు. అదే ధ్రువ. తనని అడగాలి మనకి కొటేషన్ ప్రైస్ చెప్పమని. తనని ఎలా అడుగుతాం మేడం? తన కంపెనీకి రావాల్సిన ప్రాజెక్ట్ వేరే కంపెనీకి వచ్చేలా చేస్తాడా? ధ్రువతో పని అవ్వదు మేడం. ఒకవేళ పనైతే కేవలం ధ్రువ వల్లే అవుతుంది. ఈ ప్రాజెక్ట్ని నడిపిస్తోంది మా నాన్న. ఆయనంటే ధ్రువకి అస్సలు పడదు. ఆయన గైడెన్స్లో ఈ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేస్తోంది వసుంధర. తను ఓడిపోవాలని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ధ్రువకి మనమిచ్చింది అవకాశం కాదు, అదృష్టం. వదులుకోడనే అనుకుంటున్నాను. పైగా తన చేతుల్లో డబ్బులు కూడా లేవు. వాటితో తనకి చాలా అవసరాలున్నాయి. మీరు కొటేషన్ బిడ్ ప్రైస్ చెప్తే చాలు, ధ్రువ సార్కి ఎంత డబ్బు కావాలన్నా ఆఫర్ చేస్తాం. నేను మీకు ధ్రువాన్ని కల్పిస్తాను. అయితే దీంతో నాకు ఎలాంటి సంబంధం లేదని మీరు చెప్పాలి. హ్మ్, ఈ డీల్ గురించి కూడా నాకు తెలీదని చెప్పాలి, సరేనా? అలాగే మేడం. ధ్రువ ఏ మాటకి ట్రిగ్గర్ అవుతాడు, ఏం చేస్తే మన డీల్కి ఓకే చేస్తాడో నాకు క్లారిటీ ఉంది. నేను చెప్తాను, మీరు అలాగే మాట్లాడండి. బాల్ మన కోర్టులోకి వస్తుంది. థ్యాంక్ యూ మేడం. అయితే రేపు ధ్రువ సార్ని కేఫ్లో మీట్ అవుదాం మేడం. తప్పకుండా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అనుకోకుండా ఇంకో ఛాన్స్ వచ్చింది. దీన్ని ఎలాగైనా ఉపయోగించుకోవాలి.
ఏమైంది వసుంధర? ఏమీ లేదమ్మా. ఎందుకో మీ ఒడిలో తలవాల్చి పడుకోవాలనిపించింది. వసుంధర, నీకు ధ్రువకి మనసులో ఏదైనా బాధ కలిగినప్పుడే ఇలా నా ఒళ్ళో పడుకుంటారు. వాడిని పెంచిన ప్రేమ, నీతో ఏదో తెలియని పేగు బంధం. మీరు బాధగా ఉన్నారో లేదో ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? ఏవైందో చెప్పు. ఈరోజు ఆఫీస్లో ధ్రువ సార్కి అత్తయ్యకి మధ్య ఒక పెద్ద గొడవ. అత్తయ్య సార్ని కింది స్థాయికి డిమోట్ చేశారు. అది నచ్చని ధ్రువ సార్ రాజీనామా పెట్టేశారు. అత్తయ్యకు చెప్పైతే 1 నెల ఆపగలిగాను. కానీ తర్వాత సార్ ఎక్కడికి వెళ్తారో, ఆయనకున్న ఈగోతో ఏం చేసుకుంటారో, ఇంకెంత బాధపడతారో, ఇంకెంత చెడిపోతారోనని మనసంతా కలవరంగా ఉందమ్మా. ఇదంతా సర్దుమనగాలంటే ఒకటి, ధ్రువ సార్ అయినా తల వంచాలి, లేదా అత్తయ్య అయినా వెనక్కి తగ్గాలి. తనేమో ఈ ఇంట్లో నుంచి నన్ను అడుగు బయటికి వేయనివ్వడం లేదు. ధ్రువ సార్ ఏమో ఆయనకి విడాకులిచ్చి ఈ ఇల్లు వదిలి నేను వెళ్లే వరకు ఈ గొడవ ఆపేలా లేరు. నాకేం చాలో అర్థమవడం లేదమ్మా. అయినా ఇక్కడ నేనే హక్కుతో ఉండాలి అనిపిస్తోంది. విడాకులు ఇవ్వనని మొండిగా సమయం గడుపుతున్నానే కానీ అలా ఎంతకాలం? ఇష్టం లేని బంధంతో ఆయన్ని ఉంచుతూ నేను నలిగిపోతూ ఎన్ని రోజులమ్మా? అమ్మా, ఇంకా నాకు రోజు రోజుకి ధైర్యం సన్నగిల్లిపోతుంది, ఓపిక నశించిపోతుంది. ఎంత ప్రయత్నించినా ఆయన మనసులో ఉన్న అనుమానాన్ని పోగొట్టలేకపోతున్నాను. ఈరోజు పొద్దున ఆయన మాట్లాడిన మాటలన్నీ హద్దులు దాటేశాయమ్మా. ఇప్పటి వరకు ఆయన పెట్టే బాధ నా వరకే ఉండేది కాబట్టి భరించాను. కానీ ఇవాళ ఆయనకి లేని మనశ్శాంతి ఎవరికి ఉంచనని తెగేసి చెప్తున్నారు. ఇక ఇంట్లో ప్రతిరోజు ఇలానే ఉంటుంది అని బెదిరిస్తున్నారు. నా కోసం నిలబడ్డ మీరంతా నా వల్ల బాధపడ్డాన్ని నేను సమర్థించుకోలేకపోతున్నాను. ఈ బంధం కొనసాగించడానికి నేను చేసే ప్రయత్నంలో అర్థం లేదనిపిస్తోంది. వసుంధర, నీకో మాట చెప్తే నువ్వు తప్పుగా అనుకోవు కదా? అమ్మా, నా తప్పుని మీరు తప్ప ఇంకెవరు సరిచేస్తారు? ఒక తల్లిగా మీకెప్పుడూ ఆ హక్కు ఉంటుంది. చెప్పండమ్మా. ఎన్నాళ్ళు నువ్వు ప్రయత్నించలేదు వసుంధర, భరించావంతే. ధ్రువ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు. ప్రేమంటే ఏంటమ్మా? నమ్మకం కాదా? ఒక మనిషిని నమ్మని ప్రేమ ఎలా అవుతుందమ్మా? ఆ నమ్మకం ఒక రోజులోనో వారంలోనో రాదు వసుంధర. అది ఇద్దరికీ ఇవ్వాల్సిన జీవిత భరోసా. అదెప్పుడూ మనం చేసే ప్రయత్నంలోనే ఉంటుంది. అంటే ఏంటమ్మా? నేనేమీ ప్రయత్నించకుండానే ఎన్ని రోజులు ఇక్కడున్నానా? నువ్విక్కడెందుకున్నావు వసుంధర?
మొదట్లో నువ్వు వెళ్ళిపోతే నా ఆరోగ్యం ఏమైపోతుందన్న భయం నిన్ను కట్టిపడేసింది. తర్వాత మల్లిక నీకోసం నిలబడ్డ విధానం నిన్ను కదలకుండా చేసింది. ఒకవేళ నా ఆరోగ్యం పూర్తిగా బాగున్నా లేదా మల్లిక నీ విషయంలో ఎలాంటి ప్రయత్నం చేయకపోయినా నువ్వు ఇంట్లో ఉండేదానివా? సమాధానం నీకే దొరికింది కదా. ఇప్పుడు చెప్పు, నువ్వు ధ్రువ కోసం చేసిన ప్రయత్నం ఏంటి? అలా అని నువ్వు ప్రయత్నించలేదు అని నేను అంటం లేదు, కానీ పూర్తిగా ప్రయత్నించలేదు అని అంటున్నాను. మాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. ఏం కావాలి? మీరు డీల్ చేసే హైవే ప్రాజెక్ట్ బిడ్ ప్రైజ్ అమౌంట్ నాకు కావాలి. ఈ టెండర్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. కొంతమంది ఇది మన కంపెనీకి రాకూడదు అని టెండర్స్ వేస్తున్నారు. ప్రైస్ ఫిక్స్ చేసే బాధ్యత మీ మీదే పెడుతున్నాను. ఆ టీంని ధ్రువ సార్ లీడ్ చేస్తారు.